మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమని బీఆర్ఎస్ నాయకులు అనడం సబబు కాదని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీల అంశంలో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వారు మాట్లాడుతున్న వైనాన్ని మీ సందర్భంగా తప్పుపడుతుంది. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలై ప్రజలలోకి వెళ్తున్నా వారి కంటికి కనిపించడం లేదంటే ఏమనాలని అంటున్నా. మోసానికి మారు పేరు ఇప్పటి ప్రభుత్వం కాదు మిత్రమా, మోసానికి మారు పేరు ఆనాటి మీ ప్రభుత్వం. అవినీతి అక్రమాలతో మిగులు బడ్జెట్కున్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన మీరా ఈరోజు మాట్లాడదని చెప్పని. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన చేస్తూ 67,000 వరకు ఇస్తే అదేదో మేమిచ్చినామని చెప్పని ఇంకా వీళ్ళు అధికారులను చెప్పని అనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో పక్కన పెట్టిర్రు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం సబబు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తాం, ముందుకు తీసుకొని పోతాం ఈ రాష్ట్రాన్ని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ, ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేలా ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి మా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.